అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు సనాతన ధర్మం. హైందవం ఒక మతం కాదు, అది జీవన శైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రతిపాదక. సనాతనం అంటే పురాతనమని అర్థము, నిత్య నవీనము, సత్యము, పరోపకారము, త్యాగము, సేవ, ప్రేమ, ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు. ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు, ఇలా అందరూ వేరువేరు రూపాల్లోనూ హైందవులు కొలుసుకుంటున్నారు, దైవిస్తున్న పూజలు చేస్తున్నారు. మతము అంటే అభిప్రాయము అని అర్థము. మతాలు వేరైనా దైవం ఒకటేనని సనాతన ధర్మం చెప్తుంది. మహర్షులు తపఫలంగా, వారు ధార్మికను దృక్పథంగా, నిదర్శనంగా మానవ జాతికి సంబంధించిన వరమే సనాతన ధర్మం. సత్యం వద ధర్మం చర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, ఇలాంటి మేటి మాటల సారాంశమే సనాతన ధర్మం. ఇవన్నీ శాశ్వత సత్యాలు. ఇవి కాలానుగుణంగా సాంప్రదాయాలుగా, ఆచారాలుగా మారవచ్చు, కానీ ధర్మం మారదు. తల్లిని, తండ్రిని, గురువుని పూజించమని చెప్పే సనాతన ధర్మాన్ని ఏ యుగములో అయినా ఆచరించవలసింది. సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి. సత్యమే అయినప్పటికీ కటువుగా చెప్పకూడదు, ప్రియమైనప్పటికీ అసత్యాన్ని పలకూడదు. అదే సనాతన ధర్మం అని శ్లోకం చెప్తుంది. రాముడు తాటకిపై బాణం ఎక్కబెట్టడానికి సందేశిస్తే రాజ్యభారాన్ని వహించే వాళ్ళు చెడును రూపుమాపటంలో భేదభావం కూడకూడదంటాడు విశ్వామిత్రుడు. ఇది ఏ కాలంలో అయినా పాటించవలసిన కర్తవ్యమే. మనము ఇతరుల నుంచి పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి. అలాగే బలహీనలను పీడల నుంచి రక్షించాలి. హక్కులకి భంగం కలుగుతున్నప్పుడు, అధర్మం హద్దు మీరుతున్నప్పుడు పోడాల్సిందే. భారతీయ సంస్కృతికి, హైందవ ధర్మానికి మూల స్తంభాలుగా నిలబడింది రామాయణము, భారతము, భాగవతాలు. వాటికన్నా పూర్వమే ఉన్నాయి వేదాలు, వేదాంత సారమైన ఉపనిషత్తులు. పలు సందర్భంలో అనేక ధర్మసూక్షాలు ప్రబోధించారు పెద్దలు. హైందవ ధర్మాన్ని అనుసరించేవారు ఆత్మ అవశిష్ట భూతాన్ని అనుకుంటూ ప్రపంచానికి గొప్ప తేజోమయమైన విలువను అందించాలి. సహనము సనాతన ధర్మ మార్గము. దాంట్లో విద్వేషానికి తావులేదు. ఆచారాలు, సంప్రదాయాలు వేరు, అవి కాలానుగుణంగా మారతాయి. బాల్య వివాహాలు, సతీ సగమనాలు, స్త్రీలను బాధించటం, ఇలాంటివన్నీ దురాచారాలు, సాంఘిక సమస్యలు. ఈ దురాచారాలను సనాతన ధర్మం ఆమోదించదు. ప్రతి యుగంలోనూ కాలానుగుణంగా వచ్చే మార్పులను తట్టుకుంటూ ప్రపంచానికి ఈ సనాతన ధర్మము ఒక నీతి సూత్రంగా, మానవులంతా పాటించవలసిన సాంఘిక జీవన ధర్మంగా, ఇతరులకు మార్గదర్శకంగా నిలిచింది. మంచిని పెంచాలి, మానవత్వంతో ఉండాలి. ఇదే సనాతన ధర్మం. ఓకేనండి, ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.